ఆన్లైన్ ప్రేమలు, ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో ముక్కుపచ్చలారని పసుహృదయాలు భారమై దూరమవుతున్న వేళ అంటూ ఓ దృశ్యం మనకు చెప్పగానే చెప్తుంది. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ సాక్షిగా అమ్మే తనకున్నటువంటి 15 నెలల పసి బాలుని ఆర్టీసీ బస్టాండ్లో వదిలినటువంటి ఘటన, వెళ్ళిపోతున్నటువంటి ఆ దుర్ఘటన పలువురిని కలిసివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆర్టీసీ బస్టాండ్ సాక్షిగా అమ్మ ఉన్నప్పటికీ అనాథాల మిగిలిపోయి అమ్మ అమ్మ అంటూ గుక్కపట్టి వెక్కి ఏడుస్తున్నటువంటి ఆ బాలుని ఆర్తనాదాలు చూస్తూ అక్కడ ఉన్నటువంటి వారంతా చలించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మానవత్వం మంటగలిసిన వేళ, కన్న పేగుబంధం సైతం కర్మనుగవుతున్న వేళ అంటూ ఈ దృశ్యం మనకు చెప్పగానే చెప్తుంది. ప్రియుడు మోదులో, ప్రియుడు వలపు మాయలో చిక్కుకున్నటువంటి సదరు కన్న తల్లి నవీన ఎట్టకెలకైతే తన కన్న కొడుకు 15 నెలల బాలుని సైతం వదిలించుకొని సిద్ధపడింది. హైదరాబాద్ నుంచి నల్గొండకు చేరుకున్నటువంటి తల్లి నవీన ఎట్టకెలకైతే తనకున్నటువంటి 15 నెలల బాలుని అనాథగా ఒంటరిగా వదిలేలా నిర్ణయించుకుంది. అప్పటికే ప్రియుడు మోదులో వలుపు మాయలో చెప్పుకున్నటువంటి సదరు తల్లి తన కన్న పేగుబంధాన్ని సైతం తెంచుకోనికి సిద్ధపడింది. ఇదే క్రమంలో నల్గొండ జిల్లాలోని నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో ఓ చైర్లో తనకున్నటువంటి 15 నెలల బాబు ధనుష్ను అక్కడే కూర్చోబెట్టింది. చిప్స్ ప్యాకెట్స్ కొనిచ్చి మరీ అక్కడి నుంచి పరారైంది. మరికొన్ని క్షణాల్లో అక్కడే వెయిట్ చేసినటువంటి తన ప్రియుడి బైక్ ఎక్కి మరీ అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేసింది. వెక్కి ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ ఆర్తనాదాలు పెడుతూ బస్టాండ్ ప్రాంగణంలో కలియ తిరుగుతూ వెక్కి గుక్కపట్టి ఏడుస్తున్నటువంటి ఆ బాలుని చూసి పలువురు చలించిపోతూ ఆరాధించే ప్రయత్నం చేశారు. ఎవరి బాలుడు, ఎందుకు ఇలా తిరుగుతున్నాడు, ఆ బాలునికి చేరదీసే ప్రయత్నం చేస్తూ చెంతగా చేసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఆర్టీసీ సిబ్బందికి సైతం సమాచారం అందించారు స్థానికులు. అదే క్రమంలో స్థానిక ప్రయాణికుల సమాచారం మేరకు ఆ ఆర్టీసీ బస్టాండ్లోని సిబ్బంది సైతం ఎట్టకేలకైతే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బస్టాండ్ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ సర్వేలెన్స్ ఫుటేజ్ని చెక్ చేశారు. సర్వేలెన్స్ ఫుటేజ్లో తన తల్లి ఎవరో తెలిసిపోయింది, తన ప్రియుడు ఎవరో తెలిసిపోయింది. ఆ బైకు నంబర్ ట్రేస్ చేసి మరీ పూర్తి స్థాయిలో పలు ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు ఎట్టకేలకైతే పసి హృదయాన్ని బస్టాండ్ సాక్షిగా అనాథగా మిగిలిపోయి అమ్మ అమ్మ అంటూ గుక్కపట్టి వెక్కి ఏడుస్తున్నటువంటి సదరు బాలుని ఎట్టకేలకైతే తండ్రి ఒడిలోకి చేర్చినటువంటి పోలీసుల తీరుని పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గత కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో ముఖం తెలియని వ్యక్తితో పరిచయం పెంచుకోవడంతో పాటు ప్రేమలో పడిపోయింది. అది కాస్త అక్రమ సంబంధానికి తెరలేపినట్లుగా తెలిసింది. ఇదే పరిణామక్రమంలో తనకున్నటువంటి 15 నెలల బాలుని తీసుకుని ఎంతకేళ్ళకైతే నవీన అనేటటువంటి ఓ కర్కశ తల్లి, ఓ పాపిష్టి తల్లి హైదరాబాద్ నుంచి నల్గొండకు చేరుకుంది. నల్గొండలో వెయిట్ చేసినటువంటి తన ప్రియుడిని కలిసేందుకు సిద్ధపడింది. ముక్కు పచ్చలారని పసిహృదయాలు దూరమవుతున్నటువంటి వేళ, మరోవైపు భారమవుతున్నటువంటి వేళ ఈ దృశ్యం మనకు చెప్పగానే చెప్తుంది. అమ్మ అమ్మ అంటూ గుక్కపట్టి వెక్కి ఏడుస్తున్నటువంటి ఆ బాలుని పరిస్థితిని చూసి, ఆ బాలుడి పసిహృదయం దీనస్థితిని చూసి పలువురు చలించిపోగా మరికొన్ని హృదయాలు అయితే ద్రవించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గుండె బరువై ఎద భారమవుతున్నటువంటి వేళ ఓ పసిహృదయం తమ అమ్మ ఒడిలో ఆలనా పాలనకు నోచుకోవాల్సినటువంటి ఆ పసిహృదయం కాస్త ఆర్టీసీ బస్టాండ్ సాక్షిగా అనాథవుతూ అమ్మ అమ్మ అంటూ ఆర్తనాదాలు పెడుతున్నటువంటి ఆ పరిణామక్రమంలో ఆ దృశ్యాన్ని చూసి, ఆ దుర్ఘటనను చూసినటువంటి మరికొంతమంది చలించిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మానవత్వం మంటగలుస్తూ అదే సందర్భంలో కన్న పేగుబంధం సైతం కనుమరుగవుతుందంటూ ఈ ఘటన మనకు చెప్పగానే చెప్తుంది. లక్షలు ఖర్చు పెట్టి మరీ ఆసుపత్రుల చుట్టూ చెప్పులు అలుగుగా తిరుగుతున్నప్పటికీ కూడా బిడ్డలు పుట్టలేనటువంటి కొంతమంది తల్లులు ఈ ఘటనను చూసి తీవ్ర స్థాయిలో చలించిపోయినటువంటి పరిస్థితి మనం. తనకే గనక అలాంటి పాప పుడితే ఎలాగైనా సరే, ఏ పని చేసినా సరే, కనీసం చివరికి బిచ్చమెత్తుకునైనా సరే పూర్తి స్థాయిలో బతికించుకుంటాం, పెంచుకుంటాం, ప్రయోజకుని చేస్తాం, తమకంటూ సమాజంలో ఒక స్థానాన్ని కల్పిస్తామంటూ మరికొంతమంది మహిళలు అయితే దృఢంగా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముక్కుపచ్చలారని ఆ పసిహృదయాన్ని వదిలించుకునేందుకు సిద్ధపడ్డటువంటి ఆ తల్లి పట్ల సభ్య సమాజం మాత్రం నిందిస్తూ ప్రశ్నల వర్షం మీద కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కన్న పేగ భారమైందా, కన్న పేగుబంధమే నీకు భారమైందా తల్లి అంటూ పలువురు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ సాక్షిగా కన్న తల్లి ఒడిలో ఆలనా పాలనకు నోచుకోవాల్సినటువంటి ఆ పసిహృదయం అనాథాలు మిగిలిపోతూ అమ్మ అమ్మ అంటూ గుక్కపట్టి ఏడిచినటువంటి ఆ సందర్భాన్ని చూసి స్థానికులైతే కంటతడి పెట్టినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. గుండె బరువై చేరువవుతున్నటువంటి వేళ ఎద బరువెక్కి ఈ దృశ్యాన్ని మనం చూసినటువంటి పరిస్థితి.
ఆలన పాలనకు నోచుకోవాల్సినటువంటి పసి హృదయం అనగా మిగిలిపోతూ అమ్మ అమ్మ అంటూ దూరం అవుతున్నటువంటి వేళ, భారం అవుతున్నటువంటి వేళ స్థానికుల రూపంలో, ఆర్టీసీ సిబ్బంది రూపంలో, పోలీసుల రూపంలో ఎట్టకేలకైతే అనాథగా మిగిలిపోవాల్సినటువంటి ఆ బాలుడు కాస్త తండ్రి ఒడిలోకి చేరుకున్నటువంటి ఆ పరిణామక్రమంలో స్థానిక ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు మాత్రం పూర్తిగా సంతోషం వ్యక్తం చేసినటువంటి ఈ పరిణామక్రమంలో సభ్య సమాజం నుంచి మాత్రం ఆర్టీసీ సిబ్బంది, పోలీసుల పట్ల పలువురైతే తీవ్ర స్థాయిలో హర్షాతిరేకాలు అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆన్లైన్ ప్రేమలు, ముఖం తెలియని వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు కన్న పేగుబంధాన్ని తెంచేస్తాయి, కన్న పేగుబంధాన్ని సైతం తుడిచిపెట్టేస్తాయి అని ఈ ఘటన మనకు చెప్పకనే చెప్తుంది. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ సాక్షి జరిగినటువంటి ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ దృశ్యాలను చూస్తూ ఎన్నో హృదయాలు ద్రవింపజేయగా మరికొన్ని హృదయాలు మాత్రం చలించిపోతున్నటువంటి పరిస్థితే మనం చూస్తున్నాం. ముఖం తెలియని వ్యక్తులతో ఇన్స్టాగ్రామ్ పేరుతో ఆన్లైన్ మోసాలు, ఇన్స్టాగ్రామ్ ప్రేమలు కన్న పేగుబంధాన్ని దూరం చేస్తాయి, కన్న పేగుబంధాన్ని సైతం తెంచేస్తాయి అని ఈ ఘటన మనకు చెప్పగానే చెప్తుంది. 4